వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్ శ్రీధర్. కాంగ్రెస్ 420 హామీలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. మోడల్ స్కూల్లో ప్రవేశాల కొరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపల్ జి భాగ్యలక్ష్మి. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ పంపిణీ. దశాబ్దాల కాలం నాటి కళ నేడు నెరవేరడంతో ఆనందోత్సాహాలతో మునుగోడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న మండలంలోని గ్రామాల ప్రజలు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లేని అపోహలను కల్పించదన్న ఎన్ఎస్ఐ అధ్యక్షుడు సర్దార్ నాయక్. గోండాలలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తాజా మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలలో గ్రామీణ యువత పాల్గొని విజయవంతం చేయాలని తెలిపిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ శ్రీధర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు వారి సమక్షంలో ఫిబ్రవరి 19 నుండి తేదీ 23 వరకు నిర్వహించబడు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవములు ఏర్పాట్ల నిమిత్తం జిల్లా అధికారులు, దేవస్థాన ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులచే దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్ శ్రీధర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు వారి సమక్షంలో ఫిబ్రవరి 19 నుండి 23 వరకు నిర్వహింపబడు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవంలో ఏర్పాట్ల నిమిత్తం జిల్లా అధికారులు, దేవస్థాన ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులచే దేవస్థాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 23న మహాకుంభ్ సంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన చర్యలు, విచ్చేయు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఏర్పాట్లకు, భక్తుల సదుపాయాలకు, సంబంధిత వారాలకు శాఖల ప్రతిష్టాత్మకమైన శ్రీ స్వామి సంబంధిత దిశానిర్దేశములపై చర్చించారు. అత్యంత దివ్య విమాన స్వర్ణగోపుర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించుటకు పలు సూచనలు జారీ చేశారు. అన్ని శాఖల వారాలు సమన్వయంతో ఇట్టి కార్యక్రమంను దిగ్విజయం చేయుటకు సూచించారు. ఈ సమీక్షలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీ నరసింహమూర్తి వీరారెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీకాంతరావు, అదనపు డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్డీఓ భువనగిరి, ఏసీపీలు సైదులు రమేష్, అగ్నిమాపక శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
రైతు బంధు రాలేదన్న వాళ్ళని చెప్పుతో కొట్టాలని ఓ తాగుబోతు మంత్రి మాట్లాడుతున్నారని నల్గొండ మాజీ శాసనసభ్యులు ఆరోపించారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు రాలేదన్న వాళ్ళని చెప్పుతో కొట్టాలని ఓ తాగుబోతు మంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. నేడు రైతులకు రైతు బంధు వచ్చిందా చెప్పాలని, రైతులే నీ మత్తు వదిలేలా చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ 420 హామీలు అమలు కావడం లేదని అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రామగిరిలోని మహాత్ముడి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, బొజ్జ వెంకన్న, సింగం రామ్మోహన్, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, కంచనపల్లి రవీంద్రరావు, కొండూరు సత్యనారాయణ, లొడంగి గోవర్ధన్, జమాల్ ఖాద్రి, సిరిగిరి వెంకటరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగొని యాదయ్య, మారగొని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, కౌకూరి వీరాచారి, మెరుగు గోపి, సింగం లక్ష్మి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కడారి కృష్ణయ్య, కోట్ల జైపాలరెడ్డి, దశరథ, పెరిక యాదయ్య, కంకనాల వెంకటరెడ్డి, శంసుద్దీన్, షరీఫ్, పుట్ట కోటయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ వైఖరి. జై తెలంగాణ, తెలంగాణ, 66 420 హామీలు వెంటనే అమలు చేయాలి. 420 హామీలు వెంటనే. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకొని, వర్ధంతి ఉత్సవాలను జరుపుకొని మరి దండా కార్యక్రమం వేసుకొని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి కూడా జనవరి 30కి 420 రోజులు అవుతుంది. అంటే 420 డేస్ అవుతున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలు,
హామీలు నెరవేర్చకుండా వాళ్ళు ఏవైతే 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఇలా కాంగ్రెస్ పార్టీ 420 మాఫీ కూడా రాష్ట్రంలో రుణమాఫీ చేయాలి, చేస్తాం, మాకు అన్ని విధాలా తెలుసు, రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉందో అన్నీ తెలుసని బట్టి విక్రమార్కనే ఆయనే చెప్పిండు. 49,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే చేయాల్సినటువంటి అవసరం వస్తుందని బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పిండ్రు. కానీ రుణమాఫీ చేసింది 12,000 కోట్ల రూపాయలతోటి 30% రైతాంగానికే రుణమాఫీ ఇచ్చి ఇక మొత్తం ఇచ్చేసామని చేతులు దులుపుకున్నటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు పేరుకు మాత్రం కాగితాల మీద చేస్తుండ్రు, వదిలేస్తున్నారు. మరి అట్లనే రైతు భరోసా అయినా, ఆసరా పెన్షన్ అయినా, మహిళలకు 2,500 అయినా, ఇలా ప్రతి స్కీమ్ కూడా ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు. ఏమున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ, మరి ఇకనైనా అన్ని అబద్ధపు మాటలు, హామీలు. మొన్న కొడంగల్లో మీటింగ్ని ఏర్పాటు చేసి జనవరి 26 నైటు, ఇవాళ ఆదివారము, ఇవాళ సెలవు ఉన్నది, సెలవు అయిపోగానే రాత్రి 12 గంటల తర్వాత టంగు టంగు టంగుమని మీ అకౌంట్లలో పైసలు పడతాయన్నారు. ఎవరి వాళ్ళే. ఆ రాత్రంతా చాలామంది రైతాంగం ఎదురు చూసింది. అప్పటికి అసలు రావనుకున్నారు, కానీ ఈసారి మాట కొడంగల్లో బహిరంగ సభ పెట్టి అక్కడ హామీ ఇచ్చింది కాబట్టి వస్తాయేమని మరి ఫోన్లలో చూసిండ్రు, కానీ రాలే. మండలానికి ఒక గ్రామానికి వేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 గ్రామాలకు వేసి చేతులు దులుపుకొని, వాళ్ళకు ముందే తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ సందర్భంగా నెక్స్ట్ ఇక మనకు 2-3 నెలల దాకా, సంవత్సరం దాకా రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఏదో ప్రజలని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి నేను వేయలేదనేది ప్రభుత్వం మీద మరి చెడ్డ పేరు రాకుండా మరి ఆలోచన చేసి మరి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఆ ఒక్క ఓటు ఈ తెలంగాణను ఏ విధంగా అయితే మార్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి ఆ ఒక్క ఓటే మొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలతోటి, ఒక ఓటుతోటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కుంటుపడుతుందో, మళ్ళీ ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని అంతమొందించాల్సినటువంటి. నాంపల్లి మండల పరిధిలోనే పెద్దాపురం గ్రామ పంచాయతీ నందుగల తెలంగాణ మోడల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కొరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి భాగ్యలక్ష్మి సత్యన్యూస్ ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ పంచాయతీ నందుగల తెలంగాణ మోడల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కొరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి భాగ్యలక్ష్మి సత్యన్యూస్ ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆమె సత్యన్యూస్తో మాట్లాడుతూ 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి, అదేవిధంగా పై తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ దరఖాస్తులు జనవరి 6వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తులను నేరుగా మోడల్ స్కూల్లో అందజేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రుసుము రూ. 125 మరియు ఓసీ విద్యార్థులకు రూ. 200 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల విద్యార్థులు వినియోగించుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి భాగ్యలక్ష్మి కోరారు.
ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పెద్దాపురం విలేజ్ వద్ద తెలంగాణ మోడల్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మేడం భాగ్యలక్ష్మి గారితో ఒకసారి మనం మాట్లాడాము. ఇక్కడ మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి నూతన అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన పూర్తి సమాచారాన్ని ప్రిన్సిపల్ మేడం భాగ్యలక్ష్మి గారితో తెలుసుకొని సార్ మనం చూద్దాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము నూతనంగా మళ్ళీ అడ్మిషన్స్ పొందడం కోసం నోటిఫికేషన్ వెలువడిందని తెలిసింది మేడం. ఈ నోటిఫికేషన్ విధానం ఏ విధంగా ఉంది, దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చెప్పండి. సార్, తెలంగాణ మోడల్ స్కూల్ 2013లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం 6వ తరగతికి 100 సీట్ల కోసము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి టెస్ట్ ద్వారా ప్రవేశ పరీక్ష జరిపించి అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది సార్. అయితే 6వ తరగతికే కాకుండా 7, 8, 9, 10 తరగతికి కూడా ఖాళీగా ఉన్న సీట్లను కూడా అడ్మిషన్ టెస్ట్ ద్వారానే మేము సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది సార్. ఈ అడ్మిషన్ విధానము ఏ విధంగా ఉంటుంది మేడం? దీని డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు చివరి తేదీ? సార్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఆల్రెడీ ప్రారంభమైంది సార్. 6వ తరగతికి ఏమో 100 సీట్లు ఉంటాయి. 7, 8, 9 ఖాళీ సీట్లకి 13 తారీఖు ఏప్రిల్ నెల 2025 రోజున ప్రవేశ పరీక్ష ఉంటుంది సార్. అయితే 6వ తరగతిలో ప్రవేశం చేసుకున్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ చేసిన పత్రాలతో పాటు వాళ్ళ బోనఫైడ్ సర్టిఫికెట్ ఇంకా ఆధార్ కార్డు జత చేసి మాకు సమర్పించాల్సి ఉంటుంది సార్. అయితే ఈ నోటిఫికేషన్ అనేది 6వ తారీఖు జనవరి నుంచి ప్రారంభమైంది సార్ ఆన్లైన్ చేసుకోవడానికి. ఈ 6వ జనవరి 2025 నుంచి 28 ఫిబ్రవరి 2025 తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఆన్లైన్ చేసుకున్న పత్రాలని పాఠశాలలో ఖచ్చితంగా వాళ్ళు సమర్పించి ఉండాల్సింది. థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలు వినియోగించుకొని ప్రతి గ్రామం నుండి ఎవరైతే అడ్మిషన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో నూతనంగా మోడల్ స్కూల్లో జాయిన్ అవ్వడం కోసము ఈ దరఖాస్తు చేసుకొని అదేవిధంగా టెస్ట్లో పాస్ అయ్యి ఎగ్జామ్లో పాస్ అయిన వారికి ఇందులో మెరిట్ ప్రకారము వారికి సీటు అవకాశం కల్పించడం జరుగుతుంది. దీన్ని వినియోగించుకోవాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మార్చిలో జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్స్కి కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మార్చిలో జరగబోయేటటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని వారు కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్సి వెంకటేష్, భాస్కర్ ఆఫ్ క్లబ్, పేటర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏచూరి మురారి, భాగ్యలక్ష్మి, మెయిన్ క్లబ్ మిర్యాలగూడ, ఎనిగల లింగయ్య, బిఎం నాయుడు, బాల శ్రీనివాస్ నాయుడు, దివ్యాంగ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు సింగ్ రాంబాబు, వాడపల్లి మాజీ సర్పంచ్ సత్యనారాయణ, చిట్టిపోల్ సైదయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లింగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అది మీరు ఫోన్ చేయగానే స్టడీ మెటీరియల్ అనగానే వెంబడే ఈ స్కూల్కి రావచ్చు. కానీ కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ అందించారు, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు ప్యాడ్స్ ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్కి ఉపయోగపడే వస్తువులే కాబట్టి అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మనవి. హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు మరియు లైన్స్ పైకి పంపించాలి కానీ దేవుడు మమ్మల్ని జరుగుతుంది. సారు క్యాండిడేట్ ఫోన్ చేస్తున్నాడు, గవర్నర్ గా టీడీసీ గవర్నర్ ఫోన్ చేస్తున్నాడు. ఆ సందర్భం పురస్కరించుకొని ప్రతి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే పరికరాలు ఇస్తున్నారు.
ఆ సందర్భం పురస్కరించుకొని నిన్ననే మేము కొండపల్లి హై స్కూల్లో ఈ ప్యాంట్స్ కంపాక్స్ ఇచ్చినాము. అయిపోయింది మహాత్మా గాంధీ గారికి జోహార్లు. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మేము ప్రతి స్కూల్కి ఇలా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, అనాథలకి చలికాల దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 760 రోజుల దాకా చేశాం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు. అలాగే విద్యార్థులకి పారితోషికం ఇస్తాం. ఇట్లనే స్కూళ్ళలో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి బస్ పాస్లు, ఈ సంవత్సరం ఒక 5-6 స్కూళ్ళకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది. అలాగే మన లయన్స్ క్లబ్ నుంచి నిరంతరం ఈ ఐ డొనేషన్స్ చేయడం జరుగుతుంది, అవయవదానం చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని గ్రేడ్ మంచిగా రావాలి. విద్యార్థులందరూ ఓకే ఓకే రైట్. పాత్ర చాలా కీలకం. మరి అదేవిధంగా అమ్మ భాగ్యలక్ష్మి గారు, మురారి గారు ఈ చదువులో ఎంతో అలసిగిరాలకు ఎగిరి మరి రావడం జరిగింది. మరి వారు ప్రతి విషయంలో కూడా పిల్లలకి ఏదో చేయాలి తప్పంతో చేయడం, ఆ వయసులో చేయడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి సూర్యాపేట వాసి వెంకటేశ్వరరావు గారు మరి ఇక్కడికి రావడం, మా లయన్స్ క్లబ్ అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం నిజంగా సార్ మీరు చేసే కార్యక్రమంలో మా సపోర్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మాది పార్లవీరపుగూడెం, మా నాన్నగారు ఈ ఊరికి చాలా సుపరిచితుడు బాలసరవ నాయుడు గారు. అదేవిధంగా మా సొంతంగా బాల శ్రీనివాస నాయుడు గారు ఇండిపెండెంట్ గా పార్లవీరపురం గెలవడం జరిగింది. అంటే మా నాన్న చేసిన సేవల్ని గుర్తించి కూడా మాకు మీరే పాలవీరపురంలో అందరూ కూడా మాకు కలిసికట్టుగా వారందరూ సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే, మీరు చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా ఫస్ట్ అమ్మని ప్రేమించాలి, నాన్నని ప్రేమించాలి, తర్వాత గురువుని ప్రేమించాలి. గురువుని ఎందుకు ప్రేమించాలి అంటే వారు చేసే అన్ని కూడా మనకి బాగు కోసం చేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా చదువు చెప్పొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదువు వచ్చిన వాళ్ళు చెప్తారు, గవర్నమెంట్ లో జాబ్ వచ్చిన. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపగడి గ్రామ పంచాయతీ నుండి తిరుమలగిరి మల్లపురాజుపల్లి గ్రామాలకు వెళ్లడానికి కొన్ని దశాబ్దాల కాలం నుండి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ద్వారా ప్రజలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన పలు గ్రామాల ప్రజల విన్నపం మేరకు రోడ్డు నిర్మాణం కొరకు 2,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు సత్య న్యూస్ ద్వారా మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీ నుండి తిరుమలగిరి మల్లపురాజుపల్లి గ్రామాలకు వెళ్లడానికి కొన్ని దశాబ్దాల కాలం నుండి సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ద్వారా ప్రజలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పలు గ్రామాల ప్రజల విన్నపం మేరకు రోడ్డు నిర్మాణం కొరకు 2,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణ పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు సత్య న్యూస్ ద్వారా మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం చిట్టంపహడ్ తిరుమలగిరి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండడం వలన 2 గ్రామాల మధ్యన సరైన రహదారు లేదని ఏరెడ్ల లక్ష్మీనారాయణ రెడ్డి మట్టి రోడ్డు నిర్మాణం జరిపారు. నేడు ఆయన కుమారుడు ఏరెడ్ల రఘుపతి రెడ్డి గుత్తేదారుగా బీటీ రోడ్డు నిర్మాణం జరపడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తిరుమలగిరి మల్లపురాజుపల్లి మరియు టీపీ గౌరారం గ్రామాల ప్రజలకు నాంపల్లి మండల కేంద్రానికి చేరుకోవడానికి ఈ రహదారి అతి సమీపంలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఏదుళ్ల వెంకటరెడ్డి, అబ్బనబోయిన యాదయ్య, ఇరుగు యేసు, పోగుల శ్రీకాంత్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. The person
ఓకే సార్. ఏం పేరు పెద్ద మనిషి నీ పేరు? నా పేరు యాదే. ఏ ఊరు మీది? చిట్టంపాడు. చుట్టంపాడు. ఇప్పుడు ఈడంగా రోడ్ అవుతుంది కదా చుట్టంపాడు నుంచి తిరుమలగిరికి, ఈ రోడ్డు వల్ల ఏమైనా ఉపయోగం అనిపిస్తుందా, మీకు ఏమైనా మంచిగా ఉందా? మాకు లాభం అనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇదివరకు పోరాలేదు, కంప చెట్లు బొర్రె గిర్రెలు అందరూ పిగిలాట్లు ఉన్నాయి. మేము అందరం కలిసి చేసుకోవాలనుకున్నాం, ఆ సార్ కూడా చేసిండు, అయిపోయింది. బాగుంది ఇప్పుడు మీకు రోడ్ మంచిగా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు తిరుమలగిరి గ్రామాల మధ్యన నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం కార్యక్రమం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఎన్నో దశాబ్దాల కాలంగా నెరవేరని కళ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి చొరవతోని ఈ కళ నెరవేరుతూ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో సంతోషంగా ఈ బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాము. ఈ రోడ్డు దశాబ్దాల కాలంగా పూర్తిగా రోడ్డును నిర్మాణం జరుగుతున్న సమయంలో వారి మాటల్లో అసలు ఏ విధంగా జరుగుతుంది, వారికి ఏ రకమైన అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నా పేరు ఎదుళ్ళ వెంకటరెడ్డి. చిట్టంపాడు గ్రామ వాస్తవ్యులము. ఈ రోడ్డు మా చిన్నతనం నుంచి అంటే 68-70 ఇయర్స్ నుంచి ఇక్కడ లేదు, ఓన్లీ డొంక మాత్రమే ఉండే. ఈ వ్యవసాయ పనులకు పోయేటోళ్ళు మొత్తం ఈ చిట్టంపాడు గ్రామస్తులు ఈ రోడ్డు మీదనే పోతుండ్రు. ఎన్నో వ్యయప్రసాలకు వచ్చి రోడ్డు 10 ఫీట్ల రోడ్డే. 10 ఫీట్ల రోడ్డు ఈ ఇదివరకు 10 ఫీట్లో డొంక ఉండే. ఆ డొంక కొట్టుకపోయి వర్షం నీళ్ళు వచ్చి కొట్టుకపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడుతుండే. ఈ రోడ్ల చాలామంది ఈ ట్రాక్టర్లు నడిచి బండ్ల మీద పోయి, బండ్ల మీద 2 వీలర్ మీద పోయిన వాళ్ళు చాలామంది ఈ చిన్న రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల చాలామంది పడ్డారు. ఇది ఈ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు ఇది 33 ఫీట్ల రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ కూడా 1 మంత్ లోపలే లేయింగ్ చేసి శరవేగంగా పని జరుగుతున్నది. దీనివల్ల తిరుమలగిరికి చిట్టంపాడుకు చాలా దూరం తగ్గింది. ఇదివరకు అయితే మేము అంతా నాంపల్లి నుంచి తిరుమలగిరి పోవాలంటే నాంపల్లి నుంచి ఇట్లా తిరుమలగిరి పోయేది, చాలా దూరం. ఇట్లా ఈ రోడ్డు పడటం వల్ల షార్ట్ కట్ అయింది. ప్లస్ అట్లనే ఈ చిన్న రాయన కొండ అని ఉన్నది, దాని మీద శివాలయం ఉన్నది. ప్రతి తొలి ఏకాదశి రోజు పండుగ ఘనంగా అక్కడ జరుగుతుంది. ఇదివరకు ఆ పండుగ రోజు పోవాలంటే చుట్టూ కంప చెట్లు మొలిచి ఎన్నో వ్యయప్రసాలకు ఈ ప్రయాణికులు ఇక్కట్లు పడి ఆ తిరుమలగిరి నాంపల్లి తిరుమలగిరి మీదనే తిరిగి వచ్చేది. ఇప్పుడు అట్లాంటి ఏమీ లేకుండా మంచిగా రోడ్ అయింది. దానివల్ల మేము రాజగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ రోడ్డు బీటీ రోడ్డు కూడా చేయటం 33 ఫీట్లు వేయటము ఈ మధ్యకాలం వల్ల ఇక్కడనే స్టార్ట్ అయినట్టు మనకు బాగా గర్వపడుతుంది. ఇదివరకు అయితే చిన్నగా ఒకటే 12 ఫీట్ డాంబర్ వేసేది, ఇప్పుడు అట్లా కాకుండా 18 ఫీట్ డాంబర్ వేస్తున్నారు. మంచి ఇది నాణ్యతతో వేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసినట్టయితే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఎంతో మండల కేంద్రానికి వెళ్ళడానికి అతి సమీపంలో ఉంటుంది. ఈ రోడ్డు ద్వారా తిరుమలగిరి గ్రామస్తులే కాదు, ఇక్కడ మనకు మల్లప్రాజపల్లి అదేవిధంగా టీపీ గౌరవరం నుండి కూడా నాంపల్లి మార్గాన్ని ఎన్నుకోవడానికి చిట్టంపాడు మీద వెళ్ళడానికి అతి సమీపంలో ఉంటుంది ఈ రోడ్డు కూడా. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి చిన్నరాయనకొండ గుట్ట పైన జరుగుతున్నటువంటి జాతర, మహత్కరమైన జాతర ఉన్న సందర్భంలో ఈ మహత్తర జాతర సందర్భంలో కూడా ప్రజలు అత్యధికంగా పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకు రహదారి నిర్మాణం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు బీటీ రోడ్డు నిర్మాణంతో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి ఈ కారణము ఈ రోడ్డు నిర్మాణం జరగడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోనే జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తయి ప్రజలకు అందించాలని కోరుతూ ఉన్నాము. ఇంకా కొసమెరుపైన విషయం ఏంటంటే ఈ రోడ్డు దశాబ్దాల కాలం క్రితము తిరుమలగిరి వాస్తవ్యులు ఏడ్ల లక్ష్మారెడ్డి గారు ఈ రోడ్డు నిర్మాణం జరిపారు. మళ్ళీ ఇన్ని దశాబ్దాల కాలం తర్వాత వాళ్ళ కుమారుడు ఈ రోడ్డు నిర్మాణాన్ని ఏడ్ల రఘుపతి రెడ్డి గారు రోడ్డు నిర్మాణం చెప్తా ఉన్నారు. ఇది నిజంగా యాదృచ్ఛికమనే చెప్పొచ్చు. ప్రజలు కూడా దీన్ని ఆనందిస్తూ స్వాగతిస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి సమక్షంలో గురువారం నల్గొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దేశోజు రామాచారి లేళ్ల సందీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి మాట్లాడారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో గురువారం నల్గొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దేశోజు రామాచారి లేళ్ల సందీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని, వాళ్ళ పార్టీ నాయకులే ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వీరిద్దరి చేరికలతో నల్గొండ నియోజకవర్గం పూర్వ వైభవానికి తొలిమెట్టని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు, రైతులకు, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాల పట్ల బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన రామాచారి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకులు పార్టీ ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోకుండా స్వలాభం చూసుకుంటున్నారని, సంవత్సర కాలంలోనే ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, లోడంగి గోవర్ధన్, కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, గాదే వివేక్ రెడ్డి, స్థానిక నాయకులు ఎర్రమాత శ్రీనివాసరెడ్డి, బుర్రి సందీప్, పగిళ్ల వెంకన్న, కుంట్ల ఆంజనేయులు, ఎర్రమాద ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, పిల్లి కోటేష్, బెక్కం సతీష్, పగిళ్ల సతీష్, సుమన్, నాగరాజు, సతీష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. మీతోటే ఇక స్టార్ట్ కావాలి జైలు మనం మీతోటే విజయం తీసుకురాదు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిన్న మొన్న నల్గొండ రైతు ధర్నాకి కేటీఆర్ వచ్చి వెళ్లే సందర్భంలో యూనివర్సిటీ దగ్గర ఆగి యూనివర్సిటీలో లేని అపోహలు కల్పించారని ఎన్ఎస్ఐ అధ్యక్షులు సర్దార్ నాయక్ ఆరోపించారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఎస్ఐ అధ్యక్షుడు సర్దార్ నాయక్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో నిన్న మొన్న నల్గొండ రైతు ధర్నాకి కేటీఆర్ వచ్చి వెళ్లే సందర్భంలో యూనివర్సిటీ దగ్గర ఆగి యూనివర్సిటీలో లేని అపోహలను కూడా వారి విద్యార్థి సంఘ నాయకుల ద్వారా ఎక్కడ కల్పించడం జరిగిందన్నారు. దాని తర్వాత దానికి ఈరోజు మేము ప్రతిస్పందనగా అలాంటి ఏమీ జరగట్లేదు. కేటీఆర్ దయచేసి ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకొని మీరు మాట్లాడవలసిందిగా అంటున్నాం. అంతేగాని మీరు ఏ ఒక్కటి పూర్తిగా తెలుసుకోకుండా మీకు నచ్చినట్లుగా మీరు పోస్టులు పెడితే మాత్రం ఇది సమంజసం కాదన్నారు. ఎన్ఎస్ఐ తరఫున శాఖ సంబంధించి మా విద్యార్థులు ఇంకా కొంతమంది ఆ ముఖ్య నాయకులతో కలిసి ఇక్కడ యూనివర్సిటీ ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నీ విధానాల్ని ఖండించడం జరిగింది. ముమ్మాటికి చెబుతున్నా నీ విధానాలు మాత్రం తప్పు ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే భూపాల్, సందీప్, శ్యామ్, వంశీ, దశరథ్, గౌతమ్, ఉదయ్, సాయిరామ్, ప్రణీత్ తదితరులు ఎన్ఎస్ఐ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర హైవే దగ్గర ఆగి మహాత్మా గాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడడం జరిగింది.
గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు స్కాలర్షిప్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అసలు మెస్లో ఏం జరుగుతుంది, ఫుడ్ ఎట్లా పెడతారు అనేది ఇక్కడున్న పెద్దలకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. మొన్న రైతు ధర్నాలు అని చెప్పేసి కేటీఆర్ నల్గొండకు రావడం జరిగింది. నల్గొండకు వచ్చిన సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ హైవే దగ్గర ఆగడం జరిగింది. హైవే దగ్గర ఆగి మహాత్మా గాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడడం జరిగింది. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మెస్సులో వాళ్ళకు ఫుడ్ పెడతారు అనేది ఏ రోజు తెలుసుకోలేదు. అధికారం పోయిన తర్వాత మెస్సులో ఫుడ్ మీరు ఎట్లా పెడతారని చెప్పేసి ప్రశ్నిస్తుర్రు. అదే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ ఏ రోజు మాకు రాలేదు. అలాగే నల్గొండకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు తెలంగాణలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడున్న పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్న కేటీఆర్ గారు నల్గొండకు వచ్చిన సందర్భంగా మహాత్మా గాంధీ జరిగిన బీఆర్ఎస్ నాయకులు రైతు ధర్నాన్ని రైతులను మోసం చేసిన వారే రైతు ధర్నా పేరిట మళ్ళా రైతులను మభ్యపెట్టేందుకు కేటీఆర్ గారు 28వ తారీఖు నాడు నల్గొండకు వచ్చే క్రమంలో యూనివర్సిటీ దగ్గర ఆపి యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అన్యాయం చేస్తున్నారని చెప్పిపోవడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అనే వ్యక్తి యూనివర్సిటీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీని స్థాపించి ఇక్కడ ఉన్న రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళని ఒప్పించి వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించి యూనివర్సిటీని తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఎంతోమంది విద్యార్థుల పాలిట దైవంగా నిలిచి వారికి నిత్యం ఏ అసౌకర్యం కలగకుండా ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంలో ఉండి కూడా నిరంతరం పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం నిరంతరం ప్రతిరోజు ఆలోచించే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నేను దగ్గరుండి చూస్తున్నా. నీకు ఏ మేరకని నల్గొండకు ఇవాళ వచ్చినావు, నల్గొండకు ఏం చేసినావు, రైతులకు ఏం చేసినావు, రైతు బంధు పేరిట వందల లక్షల కోట్ల ఎకరాల పేరిట దోచుకొని తిన్నావు. రైతు బంధు అనేది ఎవరికి ఇవ్వాలి? నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలి. నువ్వు ఎవరికి ఇచ్చినావు? వెలమ దొరలకు, రెడ్డి సామాజిక వర్గానికి 100 ఎకరాలకు, 1,000 ఎకరాలకు ఉన్న వాళ్ళకు రైతు బంధు దోచిపెట్టి పేద ప్రజల అలా ఉన్న పేద ప్రజలను అన్యాయం చేసినావు అని చెప్తున్నాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎటువంటి భూములకు పోతుంది రైతు బంధు అనే ఎంక్వైరీ చేసి ఒక ఎల్లారెడ్డిగూడెం శివార్లో 60 ఎకరాలను గుర్తించి హోటల్స్కు, వెంచర్లైన, కన్స్ట్రక్షన్ అయిన భూములకు రైతు బంధు. నీ 10 ఏళ్ల పరిపాలనలో ఎన్నో టీజీపీఎస్లు ఉన్నటువంటి పేపర్ లీకేజీలు, నీ 10 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి ఉద్యోగాలు రాష్ట్రం చూసి మిమ్మల్ని నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఏడ కూడా మీకు సరిపడా మెజార్టీ డిపాజిట్ లేకుండా చేసిర్రు. అలాగే నువ్వు మొన్న పార్లమెంట్ స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాల్లో కూడా నీకు సరిపడా డిపాజిట్ రాకుండా చేసిర్రు. నువ్వు నల్లగొండకు వచ్చి మా మంత్రి కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మేము వచ్చిన 12 నెలలు 56 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏక సంవత్సరంలో 56 ఉద్యోగాలు చేసినటువంటి పార్టీ అంటూ ఏమీ లేదు. అదొక కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతుల గురించి మాట్లాడిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా, ఈరోజు రేవంత్ రెడ్డి అయినా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత స్థాయి లేదు. మీ నాన్న విమర్శించేంత స్థాయి లేకనే మీ నాన్న ఫామ్ అవుతుంది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డిలు మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలంటూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బబ్బూరి సుధాకర్, గిరికత్తుల శ్రీనివాస్, చెన్నారెడ్డి, ఆవుల శివ, అన్నపర్తి కృష్ణయ్య, కోమటి వెంకటేష్, మాదరబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. విన్నపం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయింది. వారు 420 హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారాన్ని చేపట్టి వాటికి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ 420 420 ముఖ్యమంత్రి అంటే 420 ముఖ్యమంత్రికి మా పేద ప్రజల సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని తక్షణ అన్నిటి అమలు చేయాలని చెప్పి గాంధీ గారు ఇవాళ వర్ధంతి రోజున వారికి రేవంత్ రెడ్డి గారికి కళలు పోయాయినా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను గాంధీ గారిని చెప్తున్నా, ఈ కళలన్నీ నువ్వు చెప్పినటువంటి హామీలన్నింటినీ 421 హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని అమలు చేయని చెప్పి వారికి చెప్పి జ్ఞానోదయం చేయాలని చెప్పి గాంధీ గారిని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా అని చెప్పి మనం చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని స్థానిక గాంధీ పార్కులో బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గీర్కట్టి నిరంజన్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని స్థానిక గాంధీ పార్కులో మహాత్మా గాంధీ బీఆర్ఎస్ శ్రేణులు విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గీర్కట్టి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు ఈ సందర్భంగా అవుతున్న 100 రోజుల్లో హామీలు అమలు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి సద్బుద్ధి కలగాలని ఆ గాంధీ మహాత్మునికి వినతి పత్రం అందజేశామన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు అదే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 9 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీల పార్టీ అని మాటలలో తప్ప కనీసం ఏ ఒక్క పనిలో కూడా సరిగ్గా లేదు అని, ఇప్పటికైనా ఆ మహాత్ముని వర్ధంతి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సద్బుద్ధి రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ మండల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ముసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దు నారాయణ కాంగ్రెస్ పాలన. జాతిపిత మహాత్మా గాంధీ అమర హై, జాతిపిత మహాత్మా గాంధీ అమర హై, జాతిపిత మహాత్మా గాంధీ అమర హై, జాతిపిత మహాత్మా గాంధీ అమర హై. బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్, బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్, బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్, బోగస్ బోగస్. మహాత్మా గాంధీకి జోహార్లు, మహాత్మా గాంధీకి జోహార్లు. అమలు చేయాలి 420 వాగ్దానాలు, అమలు చేయాలి 420 వాగ్దానాలు. కరెంట్ ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుంటూ గాంధీ గారి సమక్షంలో ఒక ప్రోగ్రాం చేసిన సందర్భంగా తెల్లారి 26 తారీఖు నాడు మన మసీద్గూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఒక గొప్ప మాట చెప్పారు. ఇంకా జనాలు కేసీఆర్ గారిని పొడుతురు, మమ్మల్ని తిడుతురు అని ఒక మాట చెప్పారు. మేమేమనుకుంటే ఈ గాంధీ పార్క్లో చేసిన దానికి గాంధీ గారే ఆయనకు ఆ బుద్ధి కలిగి ఇచ్చిరేమో, అందుకే కేసీఆర్ గారిని మెచ్చుకురని ఇదే సందర్భంగా
అందరు ఎమ్మెల్యేలకు గాంధీ గారి బుద్ధి కలిపారని అందరూ కోరుకుంటున్నాం. డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఈ రోజుకి 420 రోజులు గడిచినా కానీ ఒక హామీని కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితులు లేని పరిస్థితి. ఈ సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసము, అదేవిధంగా వారికి కనువిప్పు జరగాలని కోరుకోవడం కోసం ఈ సందర్భంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపోయిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు అని చివరికి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళను కూడా మోసగించిన పరిస్థితి. డిసెంబర్ 9 తారీఖు నాడే ఉరుకురి 2 లక్షలు తెచ్చుకొని నేను 2 లక్షలు మాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు కనబడ్డ దేవుళ్ళ కల్లా ప్రమాణం చేసి ఈ రోజుకి 420 రోజులు అయినా కానీ కనీసం 30-40% కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా గ్రామాలలో రేషన్ కార్డులు గత ప్రభుత్వం 9 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా కానీ 9 నిమిషాలు కూడా ఎవరు చెప్పుకోవాలి మేము, ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తున్నామని. వీళ్ళు ఇచ్చిన రేషన్ కార్డులు వస్తాయో పోతాయో వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని, పోలీసులను వాడుకొని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో మీటింగ్లు పెట్టుకొని ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ కనీసం ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఎవరెవరు అప్లై చేసుకున్నారో లబ్ధిదారుల పేర్లు కాకుండా అప్లై చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివి జిమ్మక్కి చేసి రాబోయే ఎలక్షన్లో వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలు, రైతులు అందరూ ఈరోజు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కనీసం మహాత్మా గాంధీ గారు వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం తెప్పించి, వాళ్ళకు ఒక మంచి జ్ఞానం తెప్పించి పేద ప్రజలకు న్యాయం చేయలాగా కనువిప్పు కలగాలని కోరుకుంటూ మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాలతో గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని స్థానిక ఎంజీ రోడ్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కక్కిరేని శ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడారు. మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాలతో గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని స్థానిక ఎంజీ రోడ్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కక్కిరేని శ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకొని దేశ ప్రజలలో చైతన్యం నింపి మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారని, ఎటువంటి మీడియా లేని రోజుల్లో రేడియోను ప్రచార మాధ్యమంగా చేసుకున్నారని అన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, ధర్మం, గ్రామ స్వరాజ్యం నేటి తరానికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమారికుంట్ల వేణుగోపాల్, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్, తాజా మాజీ కౌన్సిలర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, బచ్చలకూరి శ్రీనివాస్, నాగుల వాసు, ఇఫ్రార్ అహ్మద్, కుందమల్ల శేఖర్, రామరెడ్డి, చంద్రారెడ్డి, దామోదర్ రెడ్డి, కొరివి వెంకన్న, ఆలేటి మాణిక్యం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమారికుంట్ల వేణు గారు, సూర్యాపేట చిగన్ల మాజీ ఎంపీపీ మండలాధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్ గారు, కౌన్సిలర్లు, జిల్లా తాజా మాజీ కౌన్సిలర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేట్ అభినయ్ గారు, మరొక తాజా మాజీ కౌన్సిలర్ బచ్చలకూర శ్రీనివాస్ గారు,
జిల్లా కార్యదర్శి వాసు గారు, ఇస్రాల్ గారు, పులిమల శేఖర్ గారు, రామరెడ్డి గారు, దామోదరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, రాఘు గారు, ఉపేందర్ గారు, తమ్ముడు వెంకన్న గారు, గురువయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ సమావేశమై వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు తన యొక్క ఉద్యమాలైనటువంటి ఉప్పు సత్యాగ్రహము, శాంతి అనే పదాలతోటి వారు స్వాతంత్రోద్యమాన్ని రగిల్చి బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించి స్వాతంత్రోద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మరి అహింస అనే ఒకే ఒక్క నినాదంతో దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఎటువంటి హింసకు తావు లేకుండా వారు గాంధీ మహాత్ముడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆనాడు ఎటువంటి మీడియా లేకున్నా కూడా భారతదేశ ప్రజలందరినీ కూడా తన యొక్క రేడియో ప్రసంగాలతోటి ఉత్తేజపరిచి వారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలలో గ్రామీణ యువత పాల్గొని విజయవంతం చేయాలని నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ ఎం శోభన్ బాబు తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ శోభన్ బాబు సత్యాన్యూస్తో మాట్లాడుతూ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపుమాపడానికి మిషన్ పరివర్తనలో భాగంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలుపరుస్తూ యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించకుండా అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత పోలీస్ శాఖ వారితో సత్సంబంధాలు కలిగి ఉండడానికి మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమం ద్వారా ప్రతి మండల కేంద్రంలో కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి స్థానంలో నిలిచిన జట్టుకి డివిజన్ స్థాయిలో నిర్వహించే కబడ్డీ పోటీలలో పాల్గొనడానికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయబడి ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేయబడుతుందని తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్థానిక నాంపల్లి పోలీస్ స్టేషన్ నందు గ్రామాల వారీగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనడానికి ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని సత్యాన్యూస్ ద్వారా నాంపల్లి ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇటీవల జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ ఉద్దేశం ప్రకారము యువత మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ను నిర్మూలిస్తూ అదేవిధంగా యువతలో మంచి సుగుణాలను ఏర్పాటు చేయడానికి, వారితో స్నేహభావం పెంపొందించుకోవడానికి ఇప్పుడు మిషన్ పరివర్తన యువతేజం కింద ప్రతి మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయమై మనము నాంపల్లి ఎస్ఐ గారు ఎం శోభన్ బాబు గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఏ విధంగా ఈ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆటల పోటీలు, వాటి వల్ల ఎలాంటి సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు వాటికి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడికి మీరు వచ్చినందుకు ఈ మన నల్గొండ జిల్లా పోలీస్ శాఖ తరఫున మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా సారు జిల్లా మన గౌరవ ఎస్పీ సారు శరత్ చంద్ర పవార్ సారు వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మిషన్ పరివర్తన్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో డ్రగ్స్ రహితంగా ఉండాలనే ఉద్దేశంతో దాంతో పాటునే యువతతో గ్రామాలలో అన్ని రకాల ప్రజలతో సత్సంబాలు పోలీస్ శాఖకు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి నెలలో మన కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ వాళ్ళతో పాటు సాన్నిధ్యాన్ని పెంచుకోవడం కోసం, మంచిని తెలుసుకోవడం కోసం, దాంతోపాటు అన్ని రకాలుగా మనకు సంబంధాలు ప్రజలతో యువతతో పెంచుకోవడం కోసం
ఈ కబడ్డీ పోటీలు ఆర్గనైజ్ చేయమని మనకు ఇన్స్ట్రక్షన్ తెలియజేశారు. దానిలో భాగంగానే మనం ఈసారి మన ఎస్పీ సార్ తెలియజేసిన విధంగా మండల స్థాయిలో పోటీలు, మండలం అంటే మన 32 గ్రామాలు ఉన్నాయి. ఆ 32 గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా 1 కానీ 2 కానీ టీములు ఏర్పడి ప్రస్తుతానికి మన 2 ఫిబ్రవరి లోపు నాంపల్లి పోలీస్ స్టేషన్లో యువత ఎవరైతే కబడ్డీ పోటీలకు ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ కూడా వచ్చి వారి యొక్క టీము పేర్లు నమోదు చేసుకోగలరని ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. దానిలో భాగంగానే 4 ఫిబ్రవరి నుంచి మనకు పోటీలు ఆరంభమవుతాయి. దానిలో మొదటి బహుమతి 5,000 చొప్పున మన మండలంలో, రెండవ బహుమతి 2,500, మూడవ బహుమతి 1,500 చొప్పున. దాంట్లో గెలుపొందిన వారిని మన దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో మళ్ళీ 10 మండలాల్లో విజేతలుగా నిలిచిన వారిని మళ్ళీ వాళ్ళతో ఆర్గనైజ్ చేసి అక్కడ గెలుపొందిన వాళ్ళను జిల్లా స్థాయిలో హెడ్ క్వార్టర్లో, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి అక్కడ గెలుపొందిన వారికి 25,000 ప్రైజ్ మనీ ఇచ్చి ఒక మిషన్ పరివర్తన యువతేజం అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మన ఎస్పీ సారు గౌరవ అఫీషియల్స్ అందరూ అక్కడ వచ్చి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందరినీ కూడా మనకు ఉత్తేజపరిచి అందరితో సన్నిహితం పెంచుకోవడం కోసం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే మన మండల ప్రజలందరూ కూడా ఉత్తేజంతో ఈ ఫిబ్రవరి 2 లోపు ప్రతి గ్రామం నుంచి ప్రత్యేకంగా యువత ఖచ్చితంగా పాల్గొని మనకు అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే, పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచారు. ప్రతి ఒక్కరు మన నాంపల్లి మండల ప్రజలకు నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి యువత ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 2 లోపు వచ్చి మన పోలీస్ స్టేషన్లో టీమును నమోదు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. మీ అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం మీ సత్యానుష్ఠ తెలుపుతున్న సత్యానుష్ఠ వాళ్ళకి మీ ఎస్ఐ ఎం శోభన్ బాబు, నాంపల్లి. సార్, అదేవిధంగా ఇక్కడ ఈ కబడ్డీ క్రీడా పోటీలో నియమ నిబంధనలు అంటే ఈ వయసు వాళ్ళే పాల్గొనాలి అనే ఆలోచన. కబడ్డీ ప్రత్యేకంగా యువత ఎక్కువ రావాలనే మా ఉద్దేశం ఉన్నది. వయసుతో ఏం సంబంధం లేదు, అందరూ కూడా పాల్గొనవచ్చు. ఏమైనా ఎంట్రీ ఫీజు ఉంటుందా సార్? ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, అన్నీ మా పోలీస్ శాఖ తరఫునే మేము అరేంజ్మెంట్ చేస్తాం. మీరు ఆడండి, గెలుపొందండి. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రజలకు అలవాటు చేయడంలో ఇది ఒక భాగంగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా సత్య న్యూస్ ద్వారా మేము కూడా కోరుతా ఉన్నాము, ప్రతి గ్రామంలోని యువత ఉత్సాహంగా పాల్గొని వీలైనన్ని ఎక్కువ టీంలని నమోదు చేసుకొని ఈ పోటీలలో పాల్గొని వాళ్ళు కూడా ఉత్తమంగా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రథమ బహుమతిని పొందే విధంగా చూడాలని మేము కూడా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మీ కోరిక మేరకు ప్రజలంతా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అలవర్చుకోవాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్నాం. O2 స్టూడియో, వెంకటేశ్వర. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్ శ్రీధర్. కాంగ్రెస్ 420 హామీలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. మోడల్ స్కూల్లో ప్రవేశాల కొరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపల్ జి భాగ్యలక్ష్మి. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ పంపిణీ. దశాబ్దాల కాలం నాటి కళ నేడు నెరవేరడంతో ఆనందోత్సాహాలతో మునుగోడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న మండలంలోని గ్రామాల ప్రజలు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాడుగులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లేని అపోహలను కల్పించదన్న ఎన్ఎస్ఐ అధ్యక్షుడు సర్దార్ నాయక్. గూండాలలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తాజా మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీ
ర్యాలీలలో గ్రామీణ యువత పాల్గొని విజయవంతం చేయాలని తెలిపిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.